ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా మందికి ఉండే కామన్ డౌట్, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేకపోతే మన డబ్బుని పీపీఎఫ్లో ఉంచాలా ఆర్ ఎఫ్డీలో ఉంచాలా అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇవాల్టి వీడియోలో మనం మన డబ్బుని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి, ఎస్ఐపి, పీపీఎఫ్, ఎఫ్డి ఈ మూడిట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి, వీటి గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాం, దట్ టు విత్ లైవ్ ఎగ్జాంపుల్. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆర్ ఆల్రెడీ రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశారో వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్, యు ఆర్ వాచింగ్ బాస్వాలా. బేసికలీ లాంగర్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది మనకు లార్జర్ కార్పస్ని బిల్డ్ చేస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి మంత్లీ కొంత డబ్బుని ఆ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ మీకు రిటర్న్స్ ఎక్కువ రావాలి అనుకుంటే మీరు షార్ట్ టర్మ్ కాకుండా లాంగర్ టర్మ్లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. అలా కాకుండా మీరు షార్ట్ టర్మ్లోనే మీ డబ్బుని విత్డ్రా చేసుకుంటే అక్కడ మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం లేదు. సో ఎప్పటికైనా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నామంటే ఒకవేళ మీరు హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే బెటర్ లాంగర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో ముఖ్యంగా మన దేశంలో చాలా మంది హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎస్ఐపిలో ఆర్ పీపీఎఫ్లో లేకపోతే ఎఫ్డీలో ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లెట్స్ సే ఎస్ఐపి గురించి సింపుల్ గా చెప్పాలి అంటే మంత్లీ కొంత డబ్బుని ఒక మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు షార్ట్ టర్మ్ వరకు పెట్టుకుంటే మీకు రిటర్న్స్ అనేవి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాన్నే మీరు లాంగర్ టర్మ్ లో పెట్టుకుంటే మీకు రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. ఇక అదే మనం పీపీఎఫ్ లో చూసుకుంటే పీపీఎఫ్ ద్వారా మనం ఒక ఫినాన్షియల్ ఇయర్ లో మాక్సిమం 1.5 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఎఫ్డి విషయానికి వస్తే ఎఫ్డిలో మనం ఒక ఫిక్స్డ్ టర్మ్ కి లంసమ్ అమౌంట్ ని డిపాజిట్ చేయొచ్చు అట్ ప్రీ డిటర్మైన్డ్ ఇంట్రెస్ట్ రేట్. సో మనం ఇప్పుడు ఇంకొంచెం డీప్గా ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు అండ్ మీ దగ్గర ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడానికి 5,000 రూపీస్ ఉన్నాయి. సో ఈ 5,000ని ఎస్ఐపి చేయాలా ఆర్ పీపీఎఫ్లో ఉంచాలా లేకపోతే ఎఫ్డీలో ఉంచాలా అనేది మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే టెన్యూర్ వచ్చేసి ఒక 15 years వరకు పెట్టుకుందాం. ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఆల్రెడీ చెప్పాను, మనకు హయ్యర్ రిటర్న్స్ కావాలి అనుకుంటే మనం లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి, అప్పుడే మనకు హయ్యర్ రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఎస్ఐపి ఒక 15 years అండ్ పీపీఎఫ్లో 15 years అండ్ ఎఫ్డీలో 15 years. సో వీటిలో మనం ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకు 15 years తర్వాత ఎంత అమౌంట్ అనేది వస్తుంది, దానిపైన ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ట్యాక్స్ మనం ఎంత కట్టాలి అనేది కూడా ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే లెట్స్ స్టార్ట్ విత్ ఎస్ఐపి. సో ఎస్ఐపి ఎలా వర్క్ అవుతుంది నేను మీకు ఒక టేబుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. సో మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఒక 5,000 రూపీస్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ మనం ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం ఫర్ 15 years. సో ఈ 15 yearsలో మనం ఎస్ఐపి చేస్తూ వెళ్తే ఎవ్రీ మంత్ 5,000 మనకు ఎండ్కి వచ్చేసరికి మన దగ్గర ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది అనేది కాస్త క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ టేబుల్లో మనం చూస్తే రూపీస్ 5,000 మంత్లీ ఎస్ఐపి. సో ఎవ్రీ మంత్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో తూచా తప్పకుండా 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారు అండ్ దానికి గాను మన మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 5,000. సో టెన్యూర్ ఆల్రెడీ మీకు చెప్పాను, మనం లాంగ్ డ్యూరేషన్ పెట్టుకున్నాం కాబట్టి 15 years అనుకున్నాము. సో 15 yearsకి మీరు ఎవ్రీ మంత్ 5,000 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మనకు 15 years తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ వచ్చేసి 9 lakh రూపీస్ అవుతుందండి. సో ఈ 9 lakh రూపీస్కి మనం ఒకవేళ ఎక్స్పెక్టెడ్ ఇంట్రెస్ట్ రేట్ అట్లీస్ట్ అంటే మనకు మార్కెట్ అనేది కాస్త ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, డౌన్ అవుతుంది, మళ్ళీ రైజ్ అవుతుంది. సో మనం చెప్పలేము, మార్కెట్ అనేది ఎప్పుడు కాన్స్టాంట్గా ఉండదు, ఎప్పుడు హైగా ఉండదు, ఎప్పుడు లోగా కూడా ఉండదు. ఇట్ ఆల్వేస్ అంటే ఫాల్ రైజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి 12% per annum అనుకుందాం. సో ఈ 12% per annumకి మనకు వచ్చే ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 16.22 lakhs వరకు అవుతుంది. సో దీనికి అంటే మనం 9 lakhs ఇన్వెస్ట్ చేసాం, దానికి మనకు రిటర్న్స్ వచ్చేసి 16.22 lakhs అయ్యాయి. సో ఈ రెండు కలిపితే మనకు వచ్చిన మెచ్యూరిటీ కార్పస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22.22 lakhs. ఇది అప్రాక్సిమేట్ అమౌంట్. అంటే ఒకవేళ మీకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్ 12% కన్నా తక్కువ ఉంది అనుకుందాం. సో అప్పుడు ఈ అమౌంట్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు 12 కన్నా ఎక్కువ వచ్చింది అనుకుందాం,
అప్పుడు కూడా ఈ అమౌంట్ అనేది కాస్త పెరిగే అవకాశం ఉంది. సో 12% కన్నా తక్కువ వస్తే తగ్గే అవకాశం ఉంది, ఆర్ ఎక్కువ వస్తే పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. రియల్ టైంలో అంటే నిజంగా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ నెంబర్స్ అనేవి అటు ఇటు మారే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ మనకు ఏదైతే కార్పస్ బిల్డ్ అయిందో 25.22 lakhs కార్పస్ బిల్డ్ అయిందో దీనికి అగైన్ మనం ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది. సో ఆ ట్యాక్స్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అగైన్ విల్ మూవ్ టు ఇప్పుడు మనము ఎస్ఐపిలో మనము 15 years ఎవ్రీ మంత్ 5,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత కార్పస్ బిల్డ్ అవుతుందో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఇందులో ఒకవేళ మనం ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే టెన్యూర్ ఒక 15 years పెట్టుకుంటే మనకు ఎంత రిటర్న్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. సో మన మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5,000 రూపీస్ యాజ్ యూజువల్. సో ఈ 5,000 రూపీస్ మనం మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే పర్ యానం మనకి ఎంత అవుతుంది? 60,000 రూపీస్ అవుతుంది. సో టెన్యూర్ మనము 15 years అనుకున్నాము. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు 9 lakh రూపీస్. సో ఇందాక మనం సేమ్ ఎస్ఐపిలో సేమ్ 5,000 ఇన్వెస్ట్ చేసాం కాబట్టి 5 yearsకి మనకు 9 lakhs బిల్డ్ అయింది. ఇక్కడ కూడా అంతే. అయితే ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి 7.1% ఉంది. సో ప్రజెంట్ మనకు పీపీఎఫ్లో 7.1% ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది. అయితే ఈ పర్సెంట్ మీద మనకు వచ్చే ఎస్టిమేటెడ్ రిటర్న్ వచ్చేసి 7.27 lakh రూపీస్ అండి. సో దీనికి ఈ 7.27 lakhs ప్లస్ మనం ఇన్వెస్ట్ చేసిన అంటే ఇవి రిటర్న్స్, ఇవి మనకు వచ్చిన రిటర్న్స్ అండ్ ఆల్రెడీ మన చేసిన ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన రిటర్న్స్. సో ఈ రెండు మనం కలిపితే మనకు వచ్చే మెచ్యూరిటీ కార్పస్ వచ్చేసి 16.27 lakhs రూపీస్. సో దీనిపైన ఇంట్రెస్ట్ అనేది మనకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంటుంది ఏంటి అనేది ఇందాక ఎస్ఐపి దగ్గర కూడా మనకు మెచ్యూరిటీ కార్పస్ పైన ఇంట్రెస్ట్ మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మెచ్యూరిటీ కార్పస్ దగ్గర మనకు ఏదైతే పీపీఎఫ్లో వచ్చిన మెచ్యూరిటీ కార్పస్కి ట్యాక్స్ ఎంత కట్టాలి అనేది మనం ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఎఫ్డి. సో ఎఫ్డీలో ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఎఫ్డీలో మనం ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ డిపాజిట్ చేయలేము. ఎందుకంటే లంసమ్ అమౌంట్ని ఫిక్స్డ్ టెన్యూర్కి మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో లెట్సే యాన్యువల్లీ మనం ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ అనుకుంటే యాన్యువల్లీ మనకు ఎంత అవుతుంది? 60,000 రూపీస్ అవుతుంది. సో 60,000 రూపీస్ మీరు యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్గా ఎఫ్డీ చేస్తే సో అది కాస్త 15 yearsకి సో ఎవ్రీ మంత్ 5,000 కలిపి మీరు ఒక ఫినాన్షియల్ ఇయర్లో 60,000 ఎఫ్డీ చేస్తే 15 years టెన్యూర్కి మనం చేసే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అఫ్కోర్స్ 9 lakh రూపీస్. అయితే దీనికి సంబంధించి మనకు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి 7% అనుకుందాం. అయితే ఈ రేట్ ఆఫ్ రిటర్న్ ఉందో అది చేంజ్ అవ్వచ్చు. సో పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ మనకు రెపో రేట్ ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఏముంది. సో ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దీని ఆధారంగా మనకు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అయితే ప్రజెంట్ మనం ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది 7% అనుకుందాం. సో ఈ 7%కి మనకు వచ్చే ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 6.88 lakh రూపీస్ అండి. సో ఆ 9 lakhs మనకు వచ్చిన రిటర్న్స్ వచ్చేసి 6.88 lakhs. సో దీనికి మనకు బిల్డ్ అయ్యే మెచ్యూరిటీ కార్పస్ వచ్చేసి 15.88 lakh రూపీస్. సో దీనికి మళ్ళీ అగైన్ మనం ఏదైనా ట్యాక్స్ కట్టాలా లేదా అనేది కూడా సో చివరిలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనము ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు ఏవైతే రిటర్న్స్ వస్తాయో వాటిపైన కొన్నిసార్లు అంటే మనం ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనకు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, సో దాన్ని బట్టి మనం ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎస్ఐపి మీద మనం ట్యాక్స్ ఎంత పే చేయాలో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే మన మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5,000 రూపీస్, డ్యూరేషన్ 15 years అనుకుందాం. అయితే ఈ లెక్కన చూసుకుంటే మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ 9 lakh రూపీస్, మనకు వచ్చే రిటర్న్స్ 16.22 lakhs. అయితే ఇది అప్రాక్సిమేట్లీ దట్టు ఇవాళ ఉన్న దీంట్లో మనం 12% రిటర్న్స్ అనుకున్నాం కాబట్టి సో ఈ లెక్కన చూసుకుంటే మనకు 16.22 lakhs రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ ఈ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో నుంచి మనకు 1.25 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అంటే అప్ టు 1.25 lakhs వరకు మనం ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో మనము ఈ అమౌంట్ నుంచి 16.22 నుంచి 1.25 lakhs తీసేస్తే మనకు 14.97 lakhs ఉంటుంది. సో ఈ 14.97 lakhs పైన మనము ట్యాక్స్ అనేది కట్టాలి. అది ఎంత కట్టాలి? అయితే మనకు
ఈ మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్లో వచ్చేసి మీరు ఒకవేళ 1 year కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు స్మాల్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. 1 year కన్నా మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. అది 12.5%. సో ఆల్రెడీ మనం 15 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాం కాబట్టి అది కాస్త లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కిందికి వస్తుంది. కాబట్టి ఈ అమౌంట్ పైన 14.97 lakhs పైన మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి 12.5% కట్టాలి. సో ఈ అమౌంట్ కట్టిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది మనం పే చేసిన తర్వాత మనకు బిల్డ్ అయ్యే టోటల్ మెచ్యూరిటీ కార్పస్ వచ్చేసి 23 lakhs అప్రాక్సిమేట్లీ అవుతుంది. అండ్ ఆల్సో ఎస్ఐపికి సంబంధించి మనం రిస్క్ ఫ్యాక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎస్ఐపి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మార్కెట్ అనేది మనకు ఎప్పుడు రైజ్ అవుతుంది, ఎప్పుడు ఫాల్ అవుతుందో మనం ఎవ్వరం కూడా చెప్పలేము. దానికి ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. సో ఒకవేళ మీరు షార్ట్ టర్మ్లో ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, ఎస్ఐపి ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, 1 year తర్వాత మీరు మళ్ళీ మీ డబ్బుని మీరు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే మీకు రిటర్న్స్ అనేవి అంత ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో ఆ టైంలో మనకేంటంటే మనకు రిటర్న్స్ అంతగా ఎక్కువగా ఉండవు అండ్ లాస్ కూడా వచ్చే అవకాశం ఉందండి. సో ఎప్పుడైనా మీరు ఎస్ఐపి పెడుతున్నారు అనుకుంటే బెటర్ లాంగ్ టర్మ్ చూస్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ చూస్ చేసుకుంటే మనకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ లాంగ్ టర్మ్లో రిస్క్ ఉండదా అంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో కూడా రిస్క్ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ షార్ట్ టర్మ్ కన్నా లాంగర్ టర్మ్లో రిస్క్ అనేది కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ రిస్క్ అండి. ఇది కంప్లీట్గా నేను గ్యారెంటీతో చెప్పట్లేదు. సో డిపెండ్స్ ఆన్ మార్కెట్ రిస్క్. సో నెక్స్ట్ మనం పీపీఎఫ్ గురించి మాట్లాడుకోవాలి. పీపీఎఫ్లో కూడా ఏదైనా ట్యాక్స్ కట్టాలి అంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5,000 అంటే పర్ యానం 60,000 మనం పీపీఎఫ్లో పెడితే మనకు 15 yearsకి 9 lakhs ఆఫ్ రూపీస్ జనరేట్ అవుతుంది. సో మనకు ఏదైతే మెచ్యూరిటీ కార్ప్ వస్తుందో అది అప్రాక్సిమేట్లీ 16.27 lakhs ఆఫ్ రూపీస్ మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ దీనిపైన మనకు ఎలాంటి ట్యాక్స్ మనం కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో మనకు ఏదైతే నెట్ అమౌంట్ ఉందో ఆ నెట్ అమౌంటే మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే రిస్క్ అనేది 0 ఉంటుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ కాబట్టి మనకు ఇందులో రిస్క్ అనేది 0 ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చేసిన ఎఫ్డి పైన ట్యాక్స్ ఎంత కట్టాలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే అఫ్ కోర్స్ మన ఇన్వెస్ట్మెంట్ మనము అటు ఎస్ఐపిలో, పీపీఎఫ్లో అండ్ ఎఫ్డీలో 9 lakhs పెట్టుకున్నాము. అండ్ దీనికి డ్యూరేషన్ దీంట్లో కూడా 15 years పెట్టుకున్నాము. అండ్ మనకు వచ్చే రిటర్న్స్ వచ్చేసి 6.88 lakhs. అంటే మనకు బిల్డ్ అయ్యే టోటల్ మెచ్యూరిటీ కార్పస్ వచ్చేసి 15.8 lakhs అవుతుంది. బట్ మనకు ఏవైతే రిటర్న్స్ వచ్చాయో 6.88 lakhs దీనిపైన మనము ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ ట్యాక్స్ పై ఏదైతే మనకు రిటర్న్స్ వచ్చాయో దానిపైన మన ఇయర్లీ ఇన్కమ్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇయర్లీ ఒక 4 lakhs సంపాదిస్తున్నారు అనుకుందాం. అండ్ 15 years తర్వాత అప్పుడు మనకు వచ్చే రిటర్న్స్కి సంబంధించి ఈ రెండు అంటే మన ఇయర్లీ ఇన్కమ్తో పాటు మనకు వచ్చిన రిటర్న్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనం అప్పుడు ఏ ట్యాక్స్ స్లాబ్లో అయితే ఉంటున్నామో దానికి సంబంధించి అంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 years తర్వాత ఇంత రిటర్న్స్ మీకు వచ్చిన తర్వాత మీ శాలరీ దానికి యాడ్ చేసిన తర్వాత మీరు 5% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారనుకుందాం. సో ఈ రకంగా మీరు 5% ట్యాక్స్ స్లాబ్లో ఉంటే మీరు ఆ అమౌంట్ పైన 5% ట్యాక్స్ కట్టాలి. అంటే 34,400 రూపీస్ మీరు ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ ఇయర్లీ ఇన్కమ్తో పాటు ఇక్కడ మనకు వచ్చిన రిటర్న్స్ 6.88 lakhs ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని యాడ్ చేసిన తర్వాత మనం ఒకవేళ 20% ట్యాక్స్ స్లాబ్లో ఉంటే మనం 20% ట్యాక్స్ కట్టాలి. అంటే ఆ అమౌంట్ వచ్చేసి 1,37,600 రూపీస్ అవుతుంది. లేదు మీకు వచ్చే ఇయర్లీ ఇన్కమ్ ఇంకా ఎక్కువ ఉంది, మీ శాలరీ ఇంకా ఎక్కువ ఉంది, సో మీ శాలరీతో పాటు ఈ అమౌంట్ని మనం యాడ్ చేస్తే మీరు 30% ట్యాక్స్ స్లాబ్కి వెళ్తున్నట్లయితే అప్పుడు మీరు 30% ట్యాక్స్ కట్టాలి. అలా చూసుకుంటే మనము 2,06,400 రూపీస్ అనేది మనం ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ లెక్కన మనకొచ్చిన రిటర్న్స్ని మన ఇయర్లీ ఇన్కమ్ యాడ్ చేసిన తర్వాత మనము ఏ ట్యాక్స్ స్లాబ్లో అయితే ఉన్నామో దాని ప్రకారంగా మనము ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎఫ్డి గురించి. సో ఈ రకంగా చూసుకుంటే మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, లెట్సే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్తో కాకుండా ఏదో ఒక అమౌంట్తో మీరు ఎవ్రీ మంత్ ఫర్ 15 years మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే, సో ఈ రకంగా చూసుకుంటే మనకు ఎస్ఐపిలో లాంగ్ టర్మ్లో అంటే 15 years వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి
మనకు హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. నేను గ్యారంటీగా చెప్పట్లేదు, బట్ స్టిల్ హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం పీపీఎఫ్లో చూసుకుంటే, కానీ ఎస్ఐపిలో మనకు రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు రైజ్ అవుతుంది, ఎప్పుడు ఫాల్ అవుతుంది మనకు తెలియదు, కాబట్టి ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది. ఇక పీపీఎఫ్లో చూసుకుంటే, ఆ పీపీఎఫ్లో మనకైతే ఇందాక చెప్పాను 5,000 రూపీస్కి మనకు వచ్చే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మనకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మనకు వచ్చే అమౌంట్ 16.27 lakhs ఉంది. అంటే కంపారిటివ్లీ ఎస్ఐపితో కంపేర్ చేస్తే పీపీఎఫ్లో డబ్బు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇందులో రిస్క్ అనేది 0 ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కాబట్టి ఇందులో మనం ఎలాంటి రిస్క్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎఫ్డి విషయానికి వస్తే కంపారిటివ్లీ ఎఫ్డి అనేది కాస్త అంటే మనం ఎస్ఐపి అండ్ పీపీఎఫ్తో కంపేర్ చేసుకుంటే ఎఫ్డి అనేది మనకు తక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. బికాస్ ఇందులో ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. పీపీఎఫ్లో మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు, బట్ ఇక్కడ ట్యాక్స్ కూడా మీరు పే చేయాలి కాబట్టి సో ఇందులో రిటర్న్స్ అనేవి తక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఇందులో ఎంతో కొంత రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ రకంగా ఎస్ఐపి అండ్ పీపీఎఫ్ అండ్ ఎఫ్డి, సో ఈ మూడింటిని మీరు కూడా ఒకసారి బ్రౌజర్లో మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఎఫ్డి క్యాలిక్యులేటర్ ఉంటుంది, సో పీపీఎఫ్కి సంబంధించి ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో ఆ క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఈ ప్రజెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, 15 yearsకి కావచ్చు, 10 yearsకి కావచ్చు, 5 yearsకి కావచ్చు, మీకు ఆ ఇంట్రెస్ట్ రేట్ని బట్టి మీకు రిటర్న్స్ ఎంత వస్తాయి అండ్ దానిపైన మనం ట్యాక్స్ ఎంత కట్టాలి అని మీరు ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ వచ్చిందో అది మీకు సాటిస్ఫాక్టరీగా అనిపిస్తే అప్పుడు మీకు నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఆల్సో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీరు సెబీ రిజిస్టర్ ఫినాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి మీరు కూడా ప్రాపర్గా కాస్త రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. హోప్ఫుల్లీ దీని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్దర్గా ఏ టాపిక్ పైన వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. నేను మీ కామెంట్స్ చదివి ఖచ్చితంగా వాటిపైన కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అబుల్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.